హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్. ఈ సెషన్లో మనము మాన్యువల్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మనం మాన్యువల్ టెస్టింగ్ని కవర్ చేయబోతున్నాము. ఇది ఫస్ట్ సెషన్. ఈ సెషన్లో ఇంట్రడక్షన్, అసలు టెస్టింగ్కి ఇంట్రడక్షన్ ఏంటో తెలుసుకుందాం. ఇందులో మనం తెలుసుకోబోయేవి ఏంటి అంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి, అలానే క్వాలిటీ అంటే ఏంటి, క్వాలిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్, ఎందుకు మనం క్వాలిటీ ప్రోడక్ట్ని డెలివర్ చేయాలి, అండ్ వాట్ ఈజ్ టెస్టింగ్ అండ్ హౌ ఇట్ హెల్ప్స్ ద ఆర్గనైజేషన్. టెస్టింగ్ అనేది ఆర్గనైజేషన్కి ఎలా సపోర్ట్ చేస్తుంది, అలానే వెన్ టు స్టార్ట్ టెస్టింగ్, వెన్ టు స్టాప్ టెస్టింగ్, ఇవి కూడా తెలుసుకోబోతున్నాం. కొన్ని ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ లైక్ ఎర్రర్ అంటే ఏంటి, బగ్ అంటే ఏంటి, డిఫెక్ట్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఇవి మినిమం బేసిక్ టెర్మినాలజీస్. వీటిని కూడా తెలుసుకుంటాము. నెక్స్ట్, వాట్ ఈజ్ ద ప్రాజెక్ట్, వాట్ ఈజ్ ప్రోడక్ట్, వీటి గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ దట్ హెల్ప్స్ us to perform a task or set of statements, logical and related data which gives instruction to system to perform a specific task is known as software. సింపుల్గా చెప్పాలి అని అంటే స్టేట్మెంట్స్, లాజిక్ స్టేట్మెంట్స్, సింపుల్గా ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ అని అంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని సాఫ్ట్వేర్ అని ఓకే. ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వీఆర్ ప్రొవైడింగ్ టు ద సిస్టమ్ టు పెర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఈజ్ నోన్ యాజ్ సాఫ్ట్వేర్. అండ్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్, బేసిక్గా టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఏవే ఉంటాయంటే సిస్టమ్ సాఫ్ట్వేర్స్. సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అని అంటే ఓఎస్, అలానే అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్, సర్వర్స్ అండ్ డ్రైవర్స్, డివైస్ డ్రైవర్స్, ఇవన్నీ కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్ కింద వస్తాయి అన్నమాట. సింపుల్గా చెప్పాలి అని అంటే సిస్టమ్ వర్క్ అవటానికి ఏ సాఫ్ట్వేర్స్ అయితే రిక్వైర్ అవుతాయో అవన్నీ కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అవుతాయి. ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ అంటే కంపైలర్స్, డీబగ్గర్స్, ఇంటర్ప్రిటర్స్, ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ అవుతాయి. మనం ఏదైనా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా, కంపైల్ చేయాలన్నా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటంటే వెబ్ అప్లికేషన్స్. ఇవి టైప్స్ ఉంటాయి అన్నమాట. బేసిక్గా ఇవన్నీ మనకి రెగ్యులర్ లైఫ్లో మనకి ఇవన్నీ తెలిసినవే. వెబ్ అప్లికేషన్స్ ఆన్లైన్లో మనము బ్రౌజ్ చేయటానికి, లేదా ఏదైనా షాపింగ్ అప్లికేషన్ని కానీ, టికెట్స్ బుక్ చేసుకోవడానికి కానీ మనం యూజ్ చేసేవన్నీ వెబ్ అప్లికేషన్స్. అండ్ మొబైల్ అప్లికేషన్స్, మొబైల్లో మనం యూజ్ చేసేవి లైక్ ఆండ్రాయిడ్ కావచ్చు, ఐఓఎస్ కావచ్చు, ఏవైనా కానీ వాటిల్లో యూజ్ చేసేవన్నీ కూడా మొబైల్ అప్లికేషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి డెస్క్టాప్ అప్లికేషన్స్. డెస్క్టాప్ విండోస్ కావచ్చు, మ్యాక్ కావచ్చు, ఏవైనా డెస్క్టాప్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డెస్క్టాప్ అప్లికేషన్స్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. ఓకే, సో సాఫ్ట్వేర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ హెల్ప్స్ us to perform a task, and types of softwares are system software, programming software and application software. These are the types of the softwares. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ టెస్టింగ్ బేసిక్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్లో సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఒక పార్ట్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఈజ్ an activity to detect and identify the defects in the software. సాఫ్ట్వేర్లో ఉన్న డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేయటం, అలానే డిటెక్ట్ చేయటం, ఈ యాక్టివిటీని ఏమంటారంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ అని. ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఈజ్ టు రిలీజ్ ఏ క్వాలిటీ ప్రొడక్ట్ టు ద క్లయింట్. అసలు మెయిన్ మోటో ఏంటి ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్కి అంటే మన కస్టమర్కి క్వాలిటీ ప్రోడక్ట్ని డెలివర్ చేయడం అనేది
మెయిన్ ఇంటెన్షన్. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి రిలీజ్ ద క్వాలిటీ ప్రోడక్ట్ టు ద క్లయింట్. నీడ్ ఆఫ్ టెస్టింగ్, బేసిక్గా టెస్టింగ్ నెసరీ ఏంటి అని అంటే ఎన్షూర్ ద సాఫ్ట్వేర్ ఈజ్ బగ్ ఫ్రీ. సాఫ్ట్వేర్ అనేది ఎటువంటి బగ్స్ కలిగి ఉండకూడదు. ఎన్షూర్ దట్ సిస్టమ్ మీట్స్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్స్. కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయాలన్నమాట మనం డెవలప్ చేసిన ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్షూర్ దట్ సిస్టమ్ మీట్స్ ఎండ్ యూజర్ ఎక్స్పెక్టేషన్. ఎవరైతే ఎండ్ యూజర్ ఉంటారో వాళ్ళు, అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక మొబైల్ అప్లికేషన్ ఉంది. మొబైల్ అప్లికేషన్ ఎండ్ యూజర్ ఎవరు అవుతారు అని అంటే ఆ మొబైల్లో యూజ్ చేసే మనం అవుతాం. సో నాకు ఆ సాఫ్ట్వేర్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాటిని అది మీట్ అవ్వాలి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రైటీరియా. నెక్స్ట్ వచ్చేసరికి ఫిక్సింగ్ ద బగ్స్, ఐడెంటిఫైయింగ్ ఆఫ్టర్ ద రిలీజ్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్. సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక ప్రోడక్ట్ని డిఫరెంట్ స్టేజెస్లో డెవలప్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్ ఎండ్ యూజర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అందులో బగ్స్ ఐడెంటిఫై అయితే ఇట్స్ సింప్లీ నోన్ యాజ్ ఫెయిల్యూర్. సో ఈవెన్ దో అది యూజర్ దగ్గర ఉన్న యూఏటి అనే ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్స్లో డిస్కస్ చేస్తాము. ఎన్ని ఫేజెస్ దాటి మనం డిఫెక్ట్ని బగ్స్ని ఐడెంటిఫై చేస్తే మనకి కాస్ట్ అండ్ టైం ఎఫర్ట్స్ అవన్నీ కూడా ఎర్లియర్ ఫేజెస్లో తక్కువ ఉంటాయి. కమింగ్ నెక్స్ట్ ఫేజెస్కి వెళ్ళేసరికి అవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫిక్సింగ్ ద బగ్స్ ఇన్ ఎర్లియర్ స్టేజెస్ అనేది మనం ఎంత ఎర్లియర్ స్టేజ్లో దాన్ని బగ్స్ని ఫిక్స్ చేస్తామో అంత బెటర్ అనమాట. సాఫ్ట్వేర్ క్వాలిటీ. అసలు సాఫ్ట్వేర్ క్వాలిటీ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు క్వాలిటీ అంటే ఏంటి? క్వాలిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ జస్టిఫికేషన్ ఆఫ్ all the requirements of the customer in a product. కస్టమర్ రిక్వైర్మెంట్స్ జస్టిఫికేషన్ని క్వాలిటీ అని అంటాం. ఓకే, అది సరిపోతుందా? నో. క్వాలిటీని మనం డిఫైన్ చేయలేం. ఎందుకనంటే అది కస్టమర్ మైండ్ సెట్ బట్టి ఉండొచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ ఇట్స్ ఓకే అనుకోవచ్చు, కానీ వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొద్దిగా బెటర్గా ఉంటే బాగుండు అనే ఎక్స్పెక్టేషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. సో వీ కాంట్ జస్టిఫై ద క్వాలిటీ. బట్ కమింగ్ టు ద సాఫ్ట్వేర్ క్వాలిటీ, కొన్ని మినిమం థింగ్స్ని అది సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. అవి ఎలాంటివి అని అంటే సాఫ్ట్వేర్ మస్ట్ బి బగ్ ఫ్రీ అండ్ సాఫ్ట్వేర్ మస్ట్ మీట్ ద కస్టమర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ అండ్ సాఫ్ట్వేర్ మస్ట్ బి డెలివర్డ్ ఆన్ టైమ్ విత్ ఇన్ ద బడ్జెట్ అండ్ మెయింటైనబుల్. ఇవన్నీ కూడా మినిమం రిక్వైర్మెంట్స్, క్వాలిటీ రిక్వైర్మెంట్స్ ఫర్ ద సాఫ్ట్వేర్ అన్నమాట. సో ఇలా మనం డిఫైన్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ క్వాలిటీని. ఎందుకనంటే సాఫ్ట్వేర్ అనేది బగ్ ఫ్రీ అయి ఉండాలి, ఎటువంటి బగ్స్ ఉండకూడదు సాఫ్ట్వేర్లో బేసిక్గా. అండ్ డెలివరీ ఆన్ టైం. సింపుల్గా చెప్పాలి అని అంటే కస్టమర్ ఒక 6 monthsలో ప్రోడక్ట్ని లాంచ్ చేయాలనుకున్నారు, వాళ్ళకి మనం 9 monthsలో కానీ లేదా 7 months టైం తీసుకుంటే మనం డెలివరీ చేయలేకపోయాం, కస్టమర్ కూడా ప్రోడక్ట్ లాంచ్ చేయలేకపోయారు. సో ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ అండ్ విత్ ఇన్ ద బడ్జెట్. ఫస్ట్ మనకి బాగా తెలిసింది, ఫస్ట్ ఒక వాల్యూ అనుకుంటాం, తర్వాత అది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతూ ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మీటింగ్ ద రిక్వైర్మెంట్స్, అంటే బేసిక్గా కస్టమర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ని ఆ సాఫ్ట్వేర్ మస్ట్ అండ్ షుడ్గా మీట్ అవ్వాలి. ఇట్ షుడ్ సాటిస్ఫై ఆల్ ద రిక్వైర్మెంట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, reach the expectations of the customer and maintainable.
మెయిన్ థింగ్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలప్ చేసేసాము, డెలివరీ జరిగిపోయింది, కానీ మెయింటైన్ కూడా చేయగలగాలి అది. అప్పుడే మనం క్వాలిటీ సాఫ్ట్వేర్ని మనం అందించగలిగాము అని ఒక మినిమం, ఇట్ ఈస్ ద మినిమం క్రైటీరియా ఫర్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎర్రర్, బగ్, ఫెయిల్యూర్. సింపుల్గా చెప్పాలి అని అంటే ఎర్రర్, బగ్, డిఫెక్ట్ ఆర్ బగ్ ఆర్ ఫెయిల్యూర్ ఇవన్నీ ఏంటి అని అంటే ఒక ఎక్స్పెక్టేషన్ వాల్యూ అనేది ఉంటుంది దేనికైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షనాలిటీ ఉంది, ఆ ఫంక్షనాలిటీ అనేది ఎక్స్పెక్టేషన్ ఫంక్షనాలిటీ. ఎప్పుడైతే టెస్ట్ చేసామో వచ్చిన యాక్చువల్ ఫంక్షనాలిటీ ఎక్స్పెక్టెడ్ ఫంక్షనాలిటీకి మీట్ అయితే ఎస్ ఇట్ ఈస్ పాస్, టెస్ట్ ఈజ్ పాస్. ఇదే కనుక ఆ ఎక్స్పెక్టెడ్ ఫంక్షనాలిటీకి ఈ యాక్చువల్ ఫంక్షనాలిటీ మీట్ అవ్వలేదు అంటే టెస్ట్ ఈజ్ ఫెయిల్ సింప్లీ. సో ఎర్రర్ అని అంటే ఏంటి, ఏం లేదు. ఎనీ ఇన్కరెక్ట్ హ్యూమన్ యాక్షన్ దట్ ప్రొడ్యూస్ ఏ ప్రాబ్లం ఇన్ ద సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎర్రర్. ఇప్పుడు కోడ్ లెవెల్లో వచ్చేవి ఎర్రర్స్ అవుతాయి. ఎందుకంటే అంటే సింపుల్గా ఒక కోడ్ డెవలపర్ రాసినప్పుడు అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు డ్యూ టు ద ఎర్రర్స్ ఇన్ దట్ కోడ్. అది ఏదైనా కావచ్చు, సింటాక్స్ ఎర్రర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ ఇట్ ఈజ్ ఎర్రర్. సో అదంతా ఏంటి, ఇన్కరెక్ట్ హ్యూమన్ యాక్షన్. ఎనీ ఇన్కరెక్ట్ హ్యూమన్ యాక్షన్ that produces a problem in the system is called as an error. Next, defect or bug. Deviation from the expected behavior to the actual behavior of the system is called as a defect. దీన్నే బగ్ అని కూడా అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలి అని అంటే ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఆఫ్ ద సిస్టమ్, మనం సెండ్ బటన్ క్లిక్ చేయగానే మెయిల్ అనేది సెండ్ అవ్వాలి, అండ్ ఈ కంపోజ్ మెయిల్ అనేది ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోయి నాకు సెంట్ ఐటమ్స్లో అది డిస్ప్లే అవ్వాలి. సెండ్ అనే బటన్ క్లిక్ చేయగానే అది మెయిల్ సెండ్ అవ్వకుండా సేవ్ అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏదైతే ఉందో అది యాక్చువల్ రిజల్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్తో మ్యాచ్ అవ్వలేదు. సో ఇట్ ఈజ్ ఏ బగ్ ఆర్ డిఫెక్ట్. సింప్లీ ఈ డిఫెక్ట్ని టెస్టర్ ఐడెంటిఫై చేస్తారు. టెస్టర్ ఐడెంటిఫై చేసి డిఫెక్ట్ని లాక్ చేస్తారు. లాక్ చేసినప్పుడు ఆ డిఫెక్ట్ని క్రాస్ చెక్ చేసుకొని ఎస్ డెవలపర్ కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట. సింప్లీ దెన్ ఇట్ విల్ టర్న్ ఇన్ టు ద బగ్. ఓకే. ఫెయిల్యూర్. దెన్ వాట్ ఈస్ ద ఫెయిల్యూర్? The deviation identified by the end user while using the system is called as failure. సింపుల్గా చెప్పాలి అని అంటే ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ మెయిల్. ఇప్పుడు అది డెవలపింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, లేకపోతే టెస్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు, యూజర్ యాక్సెప్టెన్స్ ఫేజ్లో ఉన్నప్పుడు, వాళ్ళు డిఫరెంట్ ఫేజెస్లో ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసుకుంటే ఓకే. మార్కెట్లో రిలీజ్ అయిపోయి మనలాంటి ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో మెయిల్స్ యూజ్ చేసుకునే వాళ్ళు, అలాంటి టైంలో అది కనుక ఐడెంటిఫై అయిందని అంటే ఇట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. మీన్స్ డీవియేషన్ ఐడెంటిఫైడ్ బై ద ఎండ్ యూజర్. ఇక్కడ ఎండ్ యూజర్ ఎవరైతే నేనున్నానో, నాకు నా ఫంక్షనాలిటీ ఫుల్ఫిల్ అవ్వాలి, నాకు మెయిల్ సెండ్ చేసినప్పుడు సెండ్ అవ్వలేదు, దెన్ ఇట్ ఈజ్ సింప్లీ నోన్ యాజ్ ఏ ఫెయిల్యూర్. సో ఈ సెషన్లో మనము ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ కవర్ చేద్దాము. ప్రోడక్ట్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ అంటే ఏంటి? డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయని చెప్పేసి మనం ఇందాక తెలుసుకున్నాం. సో అలానే ప్రొడక్ట్ ఉంటాయి, ప్రాజెక్టు ఉంటాయి. అసలు వాటి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఇఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఈజ్ డెవలప్డ్ ఫర్ స్పెసిఫిక్ కస్టమర్ బేస్డ్ అపాన్ హిజ్ ఓన్ రిక్వైర్మెంట్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రాజెక్ట్. స్పెసిఫిక్ కస్టమర్ ఒకళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్
ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఉన్నారు. ఆ క్లయింట్ తన కస్టమర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేయడం కోసం ఒక ప్రాజెక్ట్ చేయమన్నారు. ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని డెవలప్ చేయమన్నారు. ఇక్కడ తను ఓన్లీ వాళ్ళ ఆర్గనైజేషన్లో యూజ్ చేయడానికి కావచ్చు, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ వాళ్ళ కస్టమర్స్కి మాత్రమే యూజ్ అయ్యేటట్లు ఒక అప్లికేషన్ని డెవలప్ చేయమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ ఎందుకు వస్తాయి. ఇదే కనుక ఇఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఈజ్ డెవలప్డ్ ఫర్ మల్టిపుల్ కస్టమర్స్ బేస్డ్ అపాన్ ద మార్కెట్ రిక్వైర్మెంట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్. సింపుల్గా చెప్పాలి అని అంటే మార్కెట్ రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉండొచ్చు, వాళ్ళకి సర్వీసెస్ కావాల్సి వస్తాయి, మనం ఇలాంటి ప్రోడక్ట్ని డెవలప్ చేయాలి. చేస్తే మా ఫ్యూచర్లో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మార్కెట్ రిక్వైర్మెంట్స్, వాటిని మల్టిపుల్ కస్టమర్స్ని, ఇక్కడ ఒక క్లాస్ ఆఫ్ కస్టమర్స్ ఉండరు అనమాట. అందరూ ఎవరైనా కానీ ఆ సర్వీస్ని యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ యూజ్ చేసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని ప్రోడక్ట్ అని అంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We will continue in next session for further topics of manual testing. Thank you.